నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్స్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. మాటకు మాట, తూటాకు తూట, కౌంటర్కి రీకౌంటర్. ఇది కవిత సంజయ్ మధ్య నడుస్తున్న నాన్ స్టార్ డైలాగ్ వార్. ఎవరికి వారు తగ్గేదలే అంటూ మాటల మంటలతో కాకరేపుతున్నారు. యాక్షన్కు రియాక్షన్ ఇస్తూ హాట్ కామెంట్స్తో హీటు పుట్టిస్తున్నారు. కవిత వర్సెస్ బండి మధ్య సాగుతున్న ఈ హై వోల్టేజ్ డైలాగ్ వార్ ఇంతటితో ఆగుతుందా, లేక సంజయ్ కామెంట్స్కి మరోసారి కవిత కౌంటర్ ఇస్తారు? ఒకవేళ రియాక్ట్ అయితే ఈసారి ఏ రేంజ్ డైలాగ్ పేలుతాయి అనేది ఇప్పుడు వేచి చూడాల్సిందే. తెలంగాణలో డైలాగ్ వార్. బండి సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత. మాటకు మాట ఆన్సర్ ఇస్తున్న నేతలు. తెలంగాణలో రాజకీయాలు మంచి ఫైర్ మీద కొనసాగుతున్నాయి. దర్యాప్తు సంస్థలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రశ్నోచ్చ యుద్ధంలో ప్రస్తుతం కేంద్రమే పైచేయి సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై తనదైన స్టైల్లో ఆరోపణలు చేస్తున్నారు ఆయన. ఇటీవల జగిత్యాలో పర్యటనలో సీఎం కేసీఆర్ కేంద్రంపై చేసిన ఆరోపణలు కొట్టిపడేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడితే మతతత్వం రెచ్చగొట్టినట్టు అని ప్రశ్నించారు ఆయన. సంఘ విద్రోహ శక్తులు జగిత్యాల అడ్డాగా మారిందని, ఇక పిఎఫ్ అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ప్లాన్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని, ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుందని కూడా ఎద్దేవా చేశారు. నిన్న పోద్దాక జగిత్యాలకు వచ్చింది కోతల రాయుడు మొత్తం మురిగి పీకిండే. మళ్ళా ఆడికి వచ్చేడు మాట్లాడు అంటే పెగ్గులు చంపచ్చాడు ఊరించుకుంటూ చెప్పి పీకాడు. ఇక మళ్ళీ రాడిగా రాడిగా మళ్ళా ఎన్నికలప్పుడు వస్తే ఇందులో ఓకే అయిపోయింది. ఇక కొండగట్ల 50 మంది పేదోళ్ళు చచ్చిపోయారక. 50 మంది ఒక్కసారి రావడం లేదా రాడు. 58 మంది చచ్చిపోయారు పేదోళ్ళు. ఒక్క ఇంట్లో 6 చచ్చిపోయారక. ఒక్క ఇంట్లో కుటుంబం చచ్చిపోయారు. పేదోళ్ళు కదా, పేదోళ్ళు చెప్తే కేసీఆర్ సార్ వస్తారా? పెద్ద పెద్దోడు చచ్చిపోతే కొత్త బట్టలు వేసుకుంటాడు, సెంటు కొట్టుకుంటాడు, మంచిగా గట్టిగా 2 పెగ్గులు చంపుతాడు, 2 సిగరెట్లు ఊదుతాడు, బొక్కెలు పడుకోతాడు, పూడతాడు. అది అవి టీవీలో కనబడతాయి కదా. ఇవి టీవీలో పేదోళ్ళ దగ్గర టీవీలో పడతాయా, పేపర్లు వస్తుందా? రాడు. అతడు పెద్దోడికి మరి రాజ్యం తెలంగాణ సాధించుకున్నా, పెద్దోడికి రాజ్యం అప్పచెప్తున్నా, సారు పొట్టు చంపబట్టే. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదంటూ బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ ఆలయాన్ని ప్రసాదం స్కీమ్ కింద అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ సహకరించడం లేదన్నారు. వేములవాడ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఉన్న కేసీఆర్ నేటికి 1 రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్ల రూపాయలు ఉన్న కేసీఆర్ ఇప్పటికీ 1 రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్ల రూపాయలు అంటున్నారని విమర్శించారు. కొండగట్టులో కేసీఆర్ కూతురు కవిత ఏదైనా జాగా కొన్నదేమో అని, అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని కూడా అంటున్నాడంటూ ఆరోపించారు. ఆ ఎన్నికలప్పుడు వేడు ఊరించుకుంటే మాట చెప్తాడు, తీయటి మాట చెప్తే కుంభ పోస్తాడు. అన్ని కుంభలు ముచ్చే మాటలే. ఆ కొండగట్టి వేడు ఆడో పిట్టగా తెప్పాడు. నన్ను కొండకి వెమ్లవాడ వేయండి ఎన్నికలప్పుడు. వెమ్లవాడ నాకు చాలా ఇష్టమే అన్నాడట. ఈయన పూటగా ఇష్టం వచ్చాక నేను నా పెళ్లి దిల్లైంది, రాజన్న సంఘంలో పెళ్లి అయిందంటే అందరు నమ్మిరు. అబ్బా కేసీఆర్ సార్ పెళ్ళే రాజన్న గుళ్ళే, ఇక కథం టెంపుల్ తిరుపతికి మెరసదు అనుకున్నాడు. ఏం చేసింది తెలుసా? అరే నేను పెళ్లి చేసుకున్న గుడి తీసి పెడతానా, మన సెంటిమెంట్ ఇప్పుడే 100 కోట్లు కదా ఇచ్చిందాక. ఒక్క పైసలు అంటే అక్కడ పైసలు వెమ్లవాడ పైసలు తీసుకుపోయి అక్కడ పోచమ్మ గుడికి ఇచ్చాడు. 1 కోటి రూపాయలు 50 లక్షలు అక్కడ ఇచ్చాడు. ఆ వేరే జిల్లాలో ఇచ్చాడు. 50 లక్షలు తీసుకుపోయి 50 లక్షలు కూడా 1 కోటి రూపాయలు కూడా ఈయన 100 కోట్లు ఇస్తాను. రాజన్న గుడికి ఒక్క పైసా వెళ్ళి పెళ్లి చేసుకున్న పిల్లి ఆయన పెళ్లి చేసుకున్న రాజన్న స్వామికే శరకోపం పెట్టింది. బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులతో తెలంగాణ సంప్రదాయాన్ని, బతుకమ్మను ఎమ్మెల్సీ కవిత కించపరిచిందని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ కూతురు ఇప్పుడు లిక్కర దందాలో ఇరుక్కుందని, ఆ పాపం ఊరికే పోతుందంటూ విమర్శించారు బండి సంజయ్. కొండగట్టు ప్రమాదంలో 65 మంది పేదోళ్లు చనిపోతే ఆ కుటుంబాలు పరామర్శించిన కేసీఆర్ ఆ బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నుంచి తెలంగాణ పదాన్ని తీసేశాడని, తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని, కూడా తెలంగాణ తల్లికి ద్రోహం చేశాడని మండిపడ్డారు బండి సంజయ్. బండి సంజయ్ కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని, సరైన సమయంలో తెలంగాణ ప్రజలు బీజేపీని తిప్పికొడతారని కవిత జోస్యం చెప్పారు. బతుకమ్మ పండుగను అవమానించేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, బీఆర్ఎస్తో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ కవిత ఎద్దేవా చేశారు. మనం ఇవాళ తెలంగాణలో ఉన్నాం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మనం మాట్లాడినాం, గొంతెత్తినాం, మన హక్కు ఇది అని అడిగినాం. ఎందుకోసం అడిగినాం? మనకు తెలిసింది మనం కోల్పోతున్నది ఏంటని. కానీ వాళ్ళ దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది? మన దేశంలో ఆ చీమకథ చెప్పినట్టు మనం కోల్పోతున్నటువంటి హక్కులను కూడా కోల్పోతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది నిరాశతోని నిస్పృహతోని వదిలేసిండ్రు, మేధావులు మాట్లాడడం బంద్ చేసిండ్రు, కవులు గలమెత్తడం మానేసిండ్రు, రచయితలు పుస్తకాలు రాయడం మానేసి ఎవరి కోసం రాయాలి, ఎందుకోసం రాయాలి, రాస్తే దాడి నా మీద జరుగుతుంది తప్పితే ఎవరికి లాభం అవుతుంది అనేటటువంటి ఒక నిస్పృహలోకి పోయినారు. చాలా మంది పేరెన్నిక కలిగిన రచయితలు వారికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అవార్డులను తీసి ప్రభుత్వం మొహాన కొట్టేసినటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో మనం చూసినాం. ఎందుకోసం జరుగుతుంది? ఎందుకు మేధావి వర్గం ఇవాళ అసంతృప్తితో ఉన్న దేశంలో దయచేసి మనం అందరం కూడా తరపున మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగే విధంగా మనం పనిచేసి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మనం ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్లి దేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అంశాల పట్ల జాగృతం చేయాల్సినటువంటి అవసరం కనబడతాం. సిబిఐ విచారణ పేరిట తనను ఇబ్బంది పెట్టడంపై బీఆర్ఎస్ నేత కవిత మండిపడ్డారు. తన ఒక్కదానిపైనే కాదు, దేశవ్యాప్తంగా ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని, వీటిని పట్టించుకోవడానికి బీఆర్ఎస్ నేత కవిత అని అన్నారు. తెలంగాణ ఆడపిల్లల కంటనీరు రాదు, నిప్పులు వస్తాయంటూ బీఆర్ఎస్ నేత కవిత హెచ్చరించారు. వెనక్కి తగ్గేది లేదు, ముందుకే వెళ్లాలన్న బీఆర్ఎస్ నేత కవిత ఏడాదిన్నరలో మన సత్తా ఏంటో చూపాలన్నారు. దేశపతి సీనన్న చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకే అయింది కదా, వీళ్ళకైతే వీళ్ళకే అయింది కదా, వాళ్ళకైతే వాళ్ళకే అయింది కదా అంటే రేపు మనకైనాడు మనల్ని కాపాడే చోడు ఎవడు ఉంటాడు. ఆ విషయం దయచేసి మనందరం కూడా దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం, ఒకటి లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మీడియాను వాడుకోవడం. ఇసొంటి మీడియా ఉంటే వాడబడుతుంది కదా, దమ్మున్న మీడియా ఉంటే, వెన్నుమిక ఉన్న మీడియా ఉంటే వాడబడదు. కానీ ఇట్లాంటి మీడియా ఉంటే డెఫినెట్ గా వాడబడుతుంది. కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమైతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు, కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు, పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి? మహారాష్ట్రలో ప్రభుత్వం కూల్చేస్తే బీజేపీ ఏక్నాథ్ షిండే యాజ్ మహారాష్ట్ర సీఎం ఈజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ. ఇదా జర్నలిజం? టెన్షన్ కాదా? అడగొద్దా? దీని గురించి మన యువతను జాగృతం చేయొద్దా? అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది, చెక్ మేట్ టు ఉద్ధవ్ ఠాక్రే అట. చెక్ మేట్ టు ఉద్ధవ్ ఠాక్రేనా, చెక్ మేట్ టు డెమోక్రసీనా? వాట్ ఈస్ రిటర్న్ హియర్? చెక్ మేట్ టు డెమోక్రసీ నడుస్తుంది అలా. ఈ విషయాన్ని అడిగేటోళ్ళు లేడు దేశంలో. ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గరుండి. ఇక కవిత కౌంటర్స్ కి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కవితను అరెస్టు చేస్తారనేసరికి రాష్ట్రంలో మహిళలు కళ్ళలోంచి నిప్పులు కురిపించాలని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు జరుగుతూ ఉంటే కవిత కళ్ళ నుంచి నిప్పులు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు ఆయన. కేసీఆర్ కుటుంబానికి మానవ హక్కులపై మాట్లాడే నైతిక హక్కు లేదని, మానవ హక్కులు కాలరాస్తోంది కేసీఆర్ అంటూ కవితపై ధ్వజమెత్తారు. బాధిస్తే ఏడు అని చెప్పు, వాళ్ళ ఏమనుకో ఏడు అని చెప్పు. అన్న చూసి ఇది మహిళల గట ఇది కళ్ళకి ఏమొస్తుంది? నిప్పులు వస్తాయి. మరి మహిళ ఇంతమంది మహిళలు చనిపోయారు. ఏడవైన నిప్పులు ఇంతమంది చూడ మొత్తం మహిళలే. ఏడవైన నిప్పులు ఏడవైన నిప్పులు ఏడవా? హైదరాబాద్ లో అత్యాచారం జరిగింది. ఏడవైన నిప్పులు హత్యలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళను మానభంగాలు చేస్తున్నారు. ఏడవా? పోడు భూమిలో సమస్యల కోసం కొట్టాడితే బాలింతను గుర్ర గుంజుకపోయారు. ఏడవా? నీ నిప్పులు ఏడవా? ఫైర్ ఇంజన్ పెట్టుకుని నలపాటు చల్లార్చుకున్నావా? కర్రలు కొట్టుకున్నావా? ఫైర్ ఇంజన్ తో నీళ్లు అంటే నీకు వస్తా నిప్పులు.
వైట్ రేషన్ పేదలకు వస్తా మాత్రం పోనీనా పోనీయా. రాజారం లేడీస్ జైల్లో పెట్టిర్రు రేషన్ కార్డులు అడిగితే. జైల్లో పెట్టిర్రు రాజారంలో రేషన్ కార్డులు అడిగితే. మొత్తం మీద అటు బండి సంజయ్ ఇటు కవిత ఎక్కడా తగ్గడం లేదు. మరి ఈ డైలాగ్ వారికి ఇంతటితోనైనా ఎండ్ కార్డు పడుతుందో లేదో వేచి చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత రాష్ట్రంలో రెండవ బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో అంతర్లీల కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయాయి. సీనియర్ నేతలంతా ఎప్పటికీ పీసీసీపై గుర్రుగా ఉంటే తాజాగా ఏసీసీ ప్రకటించిన జంబో ప్యాక్ మరో జగడానికి దారితీసింది. లిస్టులో వెతికిన సీనియర్ల పేర్లు కనిపించడం లేదని బహిరంగంగానే యుద్ధానికి దిగారు నేతలు. ఏఐసీసీ జంబో ప్యాక్ పై సీనియర్ల అలకలు. సముచిత స్థానం లేదని పంచాయతీ. గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్. ఢిల్లీ పెద్దలతో తేల్చుకుంటామంటున్న సీనియర్లు. గత కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా వైలెంట్ మోడ్లోకి వచ్చేశారు. తాజాగా విడుదలైన కాంగ్రెస్ జంబో కమిటీ కారణంగా పార్టీ నాయకుల్లో ఒక్కసారిగా అగ్గరాజుకుంది. ఒకవైపు ఆ పార్టీ సీనియర్ నేత గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేరని భారత జోడో యాత్ర చేస్తూ ఉంటే తెలంగాణ నాయకులు మాత్రం పార్టీని చిలువలో పలువల చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిస్థితులు ఏమాత్రం అర్థం కావటం లేదా? ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలపై పోరాటం కంటే తమలో తాము పోరాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటే అవుననే సమాధానం ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. సత్తా చాటే కేడర్ ఉన్నా సరైన లీడర్ లేకపోవడానికి తోడు వారిలో వారి అంతర్గత కుస్తీకి దిగడం కింది స్థాయి కార్యకర్తలు కలవరపెడుతోంది. తాజాగా హైకమాండ్ ప్రకటించిన కమిటీల విషయంలోనూ ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కమిటీలో స్థానం దక్కలేదని కొందరు, కమిటీలో చోటిచ్చినా తనకంటే జూనియర్లకు పెద్దపీట వేశారని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట కొండా సురేఖ ప్రారంభించగా తర్వాత బెల్లయ్య నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు అసంతృప్తుల మొత్తం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి బాట పట్టారు. ప్రతిసారి కమిటీల కూర్పులో పీసీసీ చీఫ్తో పాటు సీఎల్పీ నాయకుని కూడా పిలుస్తారని ఈసారి తనను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావటం లేదని భట్టి విక్రమార్క తన గోడు వెళ్లబోసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ విషయం మాణిక్యం ఠాకూర్ని అడిగి తేల్చుకోవాల్సి ఉందన్నారు. పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడు ఇద్దరూ ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే తనను పక్కన పెట్టేశారంటూ మృదు స్వభావ అయిన భట్టి విక్రమార్క కూడా పార్టీ అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నది చెప్పకనే చెబుతున్నారు. లిస్ట్ ప్రిపేర్ చేసేటువంటి ఆ కార్యక్రమంలో జనరల్ గా నేను 1990 నుంచి ఉన్నాను. సహజంగా పీసీసీ ప్రెసిడెంట్ ని, సిఎల్పీ లీడర్ ని, కొద్దిమంది సీనియర్ లీడర్ని కూర్చోబెట్టి జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్ గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సిఎల్పీ లీడర్ గా నన్ను కూడా కూర్చోబెట్టి ఉంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాప్సెస్ అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కనే వ్యూహాత్మకంగా అసంతృప్తి నేతలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్లో ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా అడ్డం పడుతున్నారు. రేవంత్ పాదయాత్ర చేస్తారంటే తాను కూడా చేస్తారని బయలుదేరారు. ఇప్పుడు ఆ పాదయాత్ర ఎటూ కాకుండా పోయింది. మరోవైపు పదవులు ఎక్కువగా రేవంత్ వర్గానికి వచ్చాయంటూ ఇతరులు రెచ్చగొట్టి రాజీనామా వైపు మళ్లిస్తున్నారని కూడా అస్తం గ్రూపులో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వం ఇష్టం లేని సీనియర్లు భట్టి లాంటి నేతలతో తెర వెనుక ఉండి ఇలా రాజకీయం చేస్తున్నారన్న వాదన కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అసలే తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందరినీ కలుపుకొని పోవాల్సిన సమయంలో కమిటీలతో పార్టీలో కొత్త ముసలం పెంచుతున్నారంటూ పలువురు అంటున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోతోంది. మొత్తంగా కాంగ్రెస్ను నిండా ముంచే వరకు ఆ పార్టీల నేతల మధ్య ఐక్యత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్లో కమిటీల కుంపట్లు కల్లోలం రేపుతున్నాయి. అది ఇక్కడతో ఆగే పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. సీనియర్లంతా ఏకమై చిచ్చుబుడ్డు పేలుస్తున్నారు. పార్టీలో దశాబ్దాల నుంచి ఉన్న తమ పనితనాన్ని గుర్తించడం లేదని కుర్రుమంటున్నారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి చేయినందించి తమకు మాత్రం మొండి చేయి చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి రాగం, రావాలా ఎగిసిపడుతున్న అసంతృప్తి సెగలు, పదవులకు వరుసగా రాజీనామా, హైకమాండ్కి అంతు చిక్కని అలకలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక రగడ కొనసాగుతూనే ఉంటుంది. నాయకుల అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆ పార్టీకి సాధసిద్ధమయ్యని ప్రజలు అనుకుంటున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న తపన కంటే తమకు పార్టీ పదవులో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, అధిష్టానం వద్ద ఒక మాట చెల్లుబాటు కావడం లేదని అసంతృప్తితో సొంత పార్టీపైనే విమర్శలు చేసే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. తాజాగా హస్తం గూటిలో కమిటీల చిచ్చు రోజు రోజుకు రగులుతూనే ఉంది. కాంగ్రెస్లో అసమ్మతి కొత్త కాదు, ఇంకా చెప్పాలంటే చాలా కామన్. కానీ ఇప్పుడు చెలరేగుతున్న అసంతృప్తి, వినిపిస్తున్న గలం, లేవనెత్తుతున్న ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా గతంలో కంటే భిన్నంగానే ఉన్నాయి. అసంతృప్తి సెగలు లావాలా ఎగసిపడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నాయకుడు దామోదర రాజనరసింహ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంటే 15 మంది మాత్రమే ఉండేవారని, వారు కూడా సూపర్ సీనియర్లే అయి ఉండేవారని, కానీ ఇప్పుడు మాత్రం 6 నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెడుతున్నారని, 10-15 నెలల నుంచి కాంగ్రెస్కు నమ్మకంగా ఉంటున్న వారిని కూడా పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించిందన్న ఆయన ఇదెక్కడి లెక్క, దీన్ని ఎలా తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రోగం మొదలైంది గత 8 సంవత్సరాల నుంచి. అది చాలా ప్రమాదకరమైన రోగము. ఆ రోగాన్ని ఏమంటామంటే కోవటిజం అంటాం. ఇంగ్లీష్ లో పదం ఉంది కోవటిజం అని చెప్పి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీలలో కోవట్లుండి, కాంగ్రెస్ లో కూడా కోవట్ కల్చర్ ఉండి, కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పాట వాడుతూ కాంగ్రెస్ నాది అంటూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు వలుపుతూ కాపాడే దిశగా కాంగ్రెస్ లో కొన్ని శక్తులు ఉన్నాయి. సిద్దిపేట ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా చెప్పిర్రు తెలంగాణ అగ్ర నాయకత్వానికి, సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నది తప్పిదం కాదు, కోవటిజము. ఈ కోవటిజం మీరు గుర్తించండి, ఐడెంటిఫై చేయండి, యాక్షన్ తీసుకోండి, కరెక్ట్ చేయండి, సరిదిద్దండి అని చెప్పి ఇది గత 4 సంవత్సరాలు చెప్పుతున్నా పట్టించుకునే నాదుడు లేడు. 3 నెలల కింద వచ్చిన వాళ్ళు, 6 మాసాల కింద వచ్చిన వాళ్ళు, 9 మాసాల కింద వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కల్చరు, కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ సిద్ధాంతం అనేది తెలియని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. ఈ తప్పిదాలను కరెక్ట్ చేయాలి, దొంగలను ఐడెంటిఫై చేయాలి, కాంగ్రెస్ లో ప్రక్షాళన జరగాలి, లేకపోతే రాబోయే కాలము మంచి కాలము కాదు. ఇది నిరుత్సాహపరిచే మాటలు కావు, నావి యథార్థాలు, వాస్తవాలు. మీ మీడియా ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు మేము బాసటగా ఉంటాము. మనమందరము అసలైన సిసలైన కాంగ్రెస్ వాళ్ళము. మీ అందరి తరఫున నేను కాంగ్రెస్ హైకమాండ్ విన్నవించుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఇప్పటికి తప్పిదాలు చాలా జరిగిపోయినాయి. ఇప్పుడైనా తప్పులను మనం గుర్తించి తవర చేసుకోకపోతే రేపొద్దున కాంగ్రెస్ కార్యకర్తకే గాని, నాయకులకే గాని కోవట్లకు ఏమీ కాదు, అసలైన సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని మీ ద్వారా నేను హైకమాండ్కు తెలియజేస్తున్నాను. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ తనకు కమిటీలో పదవి వద్దంటూ అధిష్టానానికి లేఖ రాశారు. సీనియర్ నేతగా గౌరవం తగ్గించినట్లుగా ఉందన్నారామె. పదవులు ముఖ్యం కాదని, ఆమె గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఇష్యూ చేయొద్దన్నారు. ఇక ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారన్నారు. ఇక తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారే ఆలోచనే లేదని అన్నారు. ఇక అవసరం కూడా లేదని ఆమె చెప్పారు.
నాకు ఎగ్జిక్యూటివ్ బాడీలో ఇచ్చినటువంటి పదవికి నేను రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి కారణం కూడా నేను చెప్పడం జరిగింది. యాజ్ ఎ సీనియర్గా నాకు కొంత గౌరవాన్ని తగ్గించే విధంగా ఉందని చెప్పి నిన్నటి నుంచి కూడా అన్ని మీడియా మిత్రులు కూడా నాకు ఫోన్లు చేసి మరి 1-to-1 కావాలని కోరడం జరిగింది. మరి చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం భావ్యం కాదు. అందుకని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు. మరి గతంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన దాన్ని ఈరోజు ఏదో ఒక పదవిలో పెట్టేయాలనేటువంటి భావనతోటి నన్ను అగౌరవపరిచినట్టుగా నేను భావిస్తూ నా పదవికి రాజీనామా చేశాను. పార్టీకి రాజీనామా చేస్తారనేటువంటి పుకార్లు చాలా రోజులుగా వస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అబద్ధం. మేము ఎక్కడ కూడా పార్టీ మారతాం అనేటువంటి మాట చెప్పలేదు. మారే అవసరం కూడా మాకు లేదు. ఎప్పుడైనా మాకు ఎటువంటి ఆలోచన ఉన్నా తప్పనిసరిగా మేము ఓపెన్గానే ప్రజలకు చెప్పి మీడియాకు చెప్పి మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దీన్ని మరి ఇష్యూగా చేయకండి. ఎందుకు అనంటే నేను ఆల్రెడీ PCC ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లాను. వారు కూడా హైకమాండ్తో మాట్లాడి చర్చిస్తామని చెప్పారు. నాకు పదవి వచ్చినా రాకపోయినా నాకేం ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నేను ఆ పదవి నన్ను ప్రమోషన్ ఇవ్వకపోయినా కూడా నేను ఒక కార్యకర్తగా కొనసాగుతాననేది అందులో రాయడం జరిగింది. నేను దానికే కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి భరత్ చౌహాన్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పదవికి చారులతా రాథోడ్ రాజీనామా చేశారు. పదవుల విషయంలో లంబాడి గిరిజన నాయకులకు తీవ్ర అన్యాయం చేశారని, తమ సామాజిక వర్గాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పదవుల విషయంలో తమకు అన్యాయం చేసినప్పుడు తామెందుకు పదవుల్లో కొనసాగడమంటూ భరత్ చౌహాన్, చారులతా రాథోడ్ ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్తామని వారిద్దరూ తెలిపారు. లేదండి, కాంగ్రెస్ పార్టీకి నేనేం రిజైన్ చేయట్లేదు. ఓన్లీ మహిళా DCCగా నేను ఉన్నాను. ఆ పదవికి నేను రిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు సమన్వయం జరగలేదు. ఉమ్మడి జిల్లాలోనే లంబాడలకు దూరం పెట్టేసి ఒక్క గోండు సామాజిక వర్గానికి ఎంకరేజ్ చేస్తూ నిన్నగాక మొన్న అంటే 3 months అయింది ఆసిఫాబాద్ జిల్లాలో ఆమెకి జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మా దగ్గర కూడా ఉప్నూర్ మండలంలో విడమబొజ్జు అనే అబ్బాయి, ఆయన కూడా ఇంద్రవెల్లి సభలో జాయిన్ అయ్యాడు. అతనికి జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అందుకని మేము ఇవాళ బాధతో ఉన్నాము. అందుకని మేము ఇవాళ DCCగా రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ రిజైనింగ్ లెటర్ మీరు ఎవరికి ఇవ్వబోతున్నారు? రేపు మా స్టేట్ మహిళా కాంగ్రెస్ సునీతారావు గారికి రిజైన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి ఇవ్వబోతున్నారు? డైరెక్ట్ అంటే మీరు గాంధీ భవన్ కి వెళ్ళబోతున్నారు లేకపోతే ఆఫీస్కి వెళ్ళబోతున్నారు? లేదు మేడం, ఆఫీస్కి వెళ్ళి నేను రిజైన్ లెటర్ ఇచ్చేస్తాను. దీన్ని వారు ఆమోదిస్తారు అని అనుకుంటున్నారా మీరు? ఆమోదిస్తారా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఆమోదించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మేము పార్టీకి కట్టుబడి గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో గెలిచి ఉన్నాము. అట్లాంటిది మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, మా కంటే జూనియర్ల వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం మేము నిరసిస్తున్నాం. ఇవాళ కాగా తాము ఏదో ఊహిస్తే ఇంకేదో అయిందని, ఈ విషయంలో తాము తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైనట్లు కూడా కాంగ్రెస్లోని కొందరు లీడర్లు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు బలంగా గలం విప్పుతున్నారు. ఎప్పుడు హైకమాండ్ను వెనకేసుకు వచ్చే నేతలు కూడా ఢిల్లీ పెద్దలపై మాటల తూటాలు సంధిస్తున్నారు. మరి కమిటీలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? సీనియర్లను బుజ్జగించే ప్రయత్నాలు మొదలవుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా మొత్తానికి హైకమాండ్ అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మాత్రం మరొకటి. రోజు రోజుకు బక్క చిక్కిపోతున్న పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు నేతల్లో కొత్త జోషును నింపేందుకు జంబో కమిటీలు ప్రకటించింది హైకమాండ్. ఇవి పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతాయన్నది పక్కన పెడితే పార్టీ డ్యామేజీ మాత్రం గట్టిగానే జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.